మమతా బెనర్జీకి మరొక షాక్ తగిలింది. ఏదైతే తనకి సంబంధించి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిని అంటే ఈమె చెప్పినటువంటి వాళ్ళని కాకుండా ఇప్పుడు రితబ్రత బెనర్జీని ఆల్రెడీ 58 మందితో అతను పార్టీ చీల్చినటువంటి నేపథ్యంలో అతన్ని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించేశారు ఆల్రెడీ స్పీకర్. అట్లా గుర్తించడానికి వీల్లేదు, మా పార్టీ నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఇందులో కొట్టేసేయండి అంటూ మమతా బెనర్జీ కోర్టుకు వెళ్తే కోర్టు దాన్ని తిరస్కరించింది. టీఎంసీ తిరుగుబాటు నేత రితబ్రత్ బెనర్జీని స్పీకర్గా గుర్తించడం అన్నటువంటి దాన్ని హైకోర్టు సమర్థించింది. దెన్ ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు మమతా బెనర్జీకి అసలు కష్టం వస్తుంది. మిగతా 19 మంది ఈమె తరపున ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు టువర్డ్స్ బెనర్జీ తరపున ఉండాలి, టీఎంసీలో ఉండాలి, లేదంటే వాళ్ళని సస్పెండ్ చేయొచ్చు, అలాగే పార్టీని హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు. ఇప్పుడు అసలు మమతకి పెద్ద కష్టం రాబోతుంది.